అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందమైన ఒక తోటలో కష్టపడి పనిచేసేటటువంటి ఒక చిన్న చీమ ఉండేది. అదే తోటలో ఒక చిలిపి పెట్ట కూడా జీవిస్తూ ఉండేది. వేసవి కాలం మొదలైంది. సూర్యుడు ప్రకాశంగా తన కాంతులను విరజిమ్ముతున్నాడు. చీమ ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న చిన్న ఆహారపు గింజలను సేకరిస్తూ ఉండేది. తనకు కనిపించిన ఒక్క గింజను కూడా వదిలేది కాదు. చలికాలం వస్తుంది, అప్పటికి ఆహారం కావాలి, ఎప్పటి నుంచే మనం ఆహారాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలని ఆలోచించుకుంటూ ఆహారాన్ని సేకరించేది. అదే సమయంలో పిట్ట మాత్రం చెట్టు కొమ్మలపై కూర్చొని పాటలు పాడేది, ఎగిరి ఎగిరి ఆటలు ఆడేది. చీమను చూసి నవ్వుతూ, అయ్యో చీమ, ఎంత పని చేస్తావు, రా నాతో పాటలు పాడు, ఆటలు ఆడు అంటూ చీమను పిలవసాగింది. ఆ మాటలకు చీమ మృదువుగా, ఇప్పుడే కష్టపడాలి, రేపటి కోసం మనం సిద్ధంగా ఉండాలి అంటూ మృదువుగా సమాధానం చెప్పింది. కాలం గడిచింది. వేసవి ముగిసింది. చలికాలం వచ్చింది. చలిగాలి బలంగా వీచింది. ఆహారం దొరకడం చాలా కష్టమైంది. పిట్టకు ఆకలి వేసింది. ఎక్కడికి ఎగిరి తిరిగినా తనకి ఆహారమే దొరకలేదు. అప్పుడు అది చీమ ఇంటి దగ్గరకు వచ్చింది. చీమ ఇంట్లో మాత్రం ఎన్నో గింజలను సేకరించి ఆహారాన్ని నిల్వ ఉంచుకుంది. సిగ్గుతో, చీమ, నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, నువ్వు కొంచెం ఆహారం ఇస్తావా అంటూ చీమను అడగసాగింది. చీమ దయతో కొంత ఆహారాన్ని ఇచ్చి పిట్టతో, ఇక ముందు నుంచి ముందుగానే ఆలోచించి కష్టపడడం నేర్చుకో అని మెల్లగా పిట్టకు చెప్పింది చీమ. పిట్ట తన తప్పును గ్రహించింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనకెప్పుడు ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపుతో కష్టపడితేనే భవిష్యత్తు ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.